हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్. మేము ఎందుకు ఇంత మెల్లిగా మాట్లాడుతున్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేమైతే ఇప్పుడు రిసార్ట్లో ఉన్నామన్నమాట. నేను ఇక్కడ ఏదో చేస్తున్నా అని చెప్పేసి మా ఊళ్ళందరూ ఇక్కడ రావడానికి ట్రై చేస్తున్నారు, అటు అటు తిరుగుతున్నారు. ఇంకా నేనైతే వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా మెల్లగా చేస్తున్నాం. అది ఏం చేస్తున్నామో చెప్తా ఇప్పుడు. ఫస్ట్ అయితే చూడాలి, నా చుట్టుపక్కన అయితే ఎవరు లేరు, పోతురు వాళ్ళు మెల్లగా, కావాలని మెల్లగా పోతురు ఏదో చెప్తే విందామనేసి. సరే ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. సో మేమైతే రిసార్ట్లో ఉన్నామని విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మా వాళ్ళ పైన ఇప్పుడు టైం ఎంత అవుతుంది చంద్ర? ఇప్పుడు టైం 12:20. ఇంకా 12 దాటినాక దయ్యాలు తిరుగుతాయి అంటారు కదా. సో ఇంకా ఎవ్వరూ లేరనమాట రిసార్ట్లో, ఓన్లీ మేము 12 మెంబర్స్ 11 మెంబర్స్ ఫ్యామిలీ మాత్రమే ఉంది, మేము కజిన్స్ మాత్రమే ఉన్నాము. ఇంకా వాళ్ళ పైన అయితే మేమిద్దరం, ఎవరికి తెలియదు అనమాట. మేమైతే ఇక్కడ మేమిద్దరం అని కూడా ఎవరికి తెలీదు, నార్మల్ గా వీడియో తీసుకుంటున్నామా అని అనుకుంటారు, అని అనుకుంటారు వాళ్ళు. సో మేమైతే అట్లానే వచ్చినాం. సో మేమైతే ఇప్పుడు గోస్ట్ ప్రాంక్ చేస్తాము వాళ్ళందరి పైన. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కానీ ఈ రిసార్ట్లో అయితే గోస్ట్ లేదు, జస్ట్ ఇది ప్రాంక్ మాత్రమే, జోక్ ఒక ప్రాంక్ చేద్దామని. అంటే మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సో మీరు ఫన్ గానే తీసుకోండి, ఏం గోస్ట్ సీరియస్ గా తీసుకోకండి. నిజంగా ఈ రిసార్ట్ లో గోస్ట్ ఉందేమో అని చెప్పి బిలీవ్ చేయకండి, అనుకోకండి. జస్ట్ మేము ఒక ఫన్ పర్పస్ కోసమే. అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఒక్కొక్కరు ఏ విధంగా భయపడతారు ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. ఎండ్ వరకు అయితే చూడండి. మేము కొన్ని ఎలిమెంట్స్ అనుకుంటున్నాం, లైక్ గోస్ట్ మేము చూసాము అట్లా ఇట్లా కొన్ని, మాకైతే ఐడియా లేదు, ఇంకా చేస్తుంటే అయితే ఐడియా వస్తుంది. సో ఈ వీడియో అయితే ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది. ఇందులో యాక్టింగ్ చేసి మేము ఇద్దరం మాత్రమే చేస్తాం, మిగతా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేస్తే ఏంటి అని అంటే లైక్ ఎవరు నమ్మరు. ఇంకొకరు కూడా తోడు ఉంటే, లైక్ ఈమె కెమెరా పట్టుకుంది అనుకోండి, వాళ్ళకి తెలియకుండా ఒక పట్టుకున్నా కూడా ఏదో వ్లాగ్ షూట్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినాం, మేము వ్లాగ్స్ కోసమే వచ్చినాం కాబట్టి నమ్మేస్తారు. ఇట్లా కెమెరా పట్టుకున్నా కూడా ఏదో వ్లాగ్ షూట్ చేస్తున్నారు, లేకపోతే ఏదో షూట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అందరం ఇక్కడ యూట్యూబర్సే కాబట్టి ఎవరు ఫోన్ పెట్టుకున్నా ఎవరికి డౌట్ రాదు. అందుకని ఇంకా మా చందన హెల్ప్ కూడా తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా అందరికైతే నమ్మియాలి, బాగా భయపెట్టాలి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి, ఓకేనా? పెట్టేద్దాం అందరికి. చూడంగానే దూరంలో మా వారు దయ్యం లెక్కనే వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని కూర్చున్నారు. ఇంకా ఇద్దరు ఇక్కడ ఊగుతురు ఉయ్యాలలా. ఇంకా ఒక ఆయన అయితే అక్కడ మా వారేనే, ఇక్కడ భరత్, ఇక్కడ ఎవరో అక్కడ కూర్చుంటే చూడు వైట్ షర్ట్ వేసుకొని. అక్కడ నార్మల్ గా కూర్చొని తింటున్నది ఎవరంటే మా అన్న. ఇక్కడ విక్రమ్ ఇంకా పొట్టి అనుకుంటా. వీళ్ళకైతే మెల్లగా పోయి చేద్దాం. ఏమంటే అక్కడ సౌండ్ వినిపించింది, అక్కడ. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళి చెప్తాను, చందన మ్యాక్సిమం నువ్వు కనబడకుండా పట్టుకో కెమెరా, సరేనా? ఈ ఎక్కడైనా కెమెరా పెడదామనంటే ఒకసారి చూపిస్తాం మీకు రిసార్ట్ ఎంత పెద్దగా ఉందో. కెమెరా ఒక చోట పెట్టి చేయడానికైతే లేదు, అందుకని మా చందన తెలియకుండా కెమెరా పట్టుకుంటుంది, నాకు దూరంలో ఉంటుంది చందన. సో చూద్దాం. సో ఇది చూడండి, రిసార్ట్ అయితే చాలా పెద్దగా ఉంది, అసలు ఎక్కడ కెమెరా పెట్టాలో మాకు అర్థం కావట్లేదు. అందుకని తెలియకుండా కెమెరా పట్టుకొని అయితే ఇంకా చేయాలి. ఓకే, ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం. చూసారా ఎట్లా ఊగుతుందో? సో ఇదే ఇప్పుడు మా వాళ్ళకి చెప్తామన్నమాట. అక్కడ ఎవరు లేరు కానీ అది ఊగుతుంది చూడండి. ఇట్లా కొన్ని చూస్తున్నాం, నిజంగా ఈ రిసార్ట్లో దయ్యం ఉందేమో అని చెప్పేద్దాం. రండి. సో ఆ ఉయ్యాల అయితే ఆల్రెడీ వేరే వాళ్ళు ఊగిపోయిర్రు దానిపైనుండి. ఇప్పుడు మా వాళ్ళు చూడలే, ఇంకా వాళ్ళు వేరే దగ్గర కూర్చురు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉయ్యాలు చూడండి ఎట్లా ఊగుతుంది. నాకు కొన్ని స్ట్రేంజ్ చూశాను, మేమిద్దరం చూసినాం అన్నట్టుగా చెప్తాం. నేను ఒకదాని ఇలా అనేసి చెప్తాం. మెల్లగా రండి, కెమెరా చూపించకుండా పెట్టేసాం. అరే ఏమైందో మేము చాలా చూసినాం ఈడ. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మాకు చెప్పండి. ఇగో మేమిద్దరం అక్కడికి వెళ్ళి నుంచి నడుచుకుంటూ వచ్చినాం, వీడికి చూస్తేనేమో అది అట్లా ఊగుతుంది చూడండి. మీరు కొత్తగా భయపెట్టకండి. అదే కాదు, నేను అక్కడ సైడ్ వెళ్ళినా, నాకేదో తెల్లది ఇట్లా జుప్ అని చెప్పి నిజంగా నాకు భయం అయింది తెలుసా. నాకైతే చెమటలు పట్టేసిన, ఏంద్రా నాయన పండుకుందామని పోతున్నాను లోపల. ఆమె నార్మల్ గానే అట్లా ఫేస్ పెడుతుంది కదా.
చూడు కావాలంటే అది ఊగుతూనే ఉంది, ఇంకా ఊగుతుంది. అసలు దానిపైన ఎవ్వరు లేనే లేరు, ఎవ్వరు ఊగిపోలేదే. మనం అప్పటి నుండి ఈయనే కూర్చున్నాం కదా, ఎవరైనా ఊగిపోయినట్టు కనిపించిందా మీకు? ఈయనే కూర్చురుగా మీరు అప్పటి నుండి. అసలు ఎవరైనా ఊగిరా? నాకు అసలు ఎందుకో బాగా భయం అవుతుంది వచ్చినప్పటి నుండి. వింత వింతగా ఎందుకు నవ్వుతారు? వాళ్ళు మేము చేయాలి మీకు చెప్తున్నాంగా. నిజమే, అగో ఇట్లా ఊగుతుంది చూడు. నమ్ముతారో నమ్మరో కానీ వచ్చినప్పటి నుంచి నాకు ఏదో డిఫరెంట్ గా సెన్స్. సరే నేను ఒక్కదాన్ని అంటే నేనేమో చెప్తున్నా అనుకోవచ్చు, మా ఇద్దరు కలిసి. ఇందాక నువ్వు వచ్చినావు చూడు ఆడికి, మేము ఏదో వీడియో కోసం అని చెప్పి అక్కడికి పోయినాం. మా అక్క ఏదో చెప్తాది అన్నది, లైక్ నార్మల్ గా ఇట్లా ఎండ్ చేద్దాం అని చెప్పి బ్లాగ్ అటు పోయినాం. మేము ఇట్లా వస్తున్నప్పుడు ఇది నిజంగా వెళ్ళినట్టు నిజంగా అసలు కొత్తగా భయపెట్టకండి కాదు అమ్మా. మీ కెమెరా ఏది? కెమెరా ఏడుంది? నిజంగానే మాకు అనిపించింది. కెమెరా ఏడలేదు కానీ మీకేమైనా అనిపించిందా అని నేను అడుగుతున్నా. మీకేం అనిపించలే? నార్మల్ గానే ఉంది. నార్మల్ అనిపించింది. అవునే నిజంగా నువ్వు అనగానే అగో అది సుప్పని అనిపించింది. నీకు చూపి ఒకసారి అక్కడ పోయి చూసొద్దాం రా. వైట్ కలర్ ఏదో ఇట్లా వెళ్ళినట్టు అనిపించింది. ఇప్పుడు పోయేసి ఒకసారి చూసి వద్దామంటే చూద్దాం పారి. నిజంగా మాకు అనిపించింది, నిజంగా అనిపించింది తెలుసా మాకు. రియల్ మీరు నమ్ముతారా నమ్మరా మేము చెప్పేది? చూసేద్దాం పా. సరే నమ్మనప్పుడు ఒకసారి చూద్దాం. నాకు ఎందుకంటే నాకు భయం అయితే నిద్ర పడతలేదు. నాకు ఇందాక కాసేపు నిద్రపోదాం అని చెప్పి పోతే నాకు అదే వాడు కూడా అనిపిస్తుంది. దూరం అసలు ఇంత తెల్ల తెల్లగా చూడగో అక్కడ అక్కడేవో హ్యాండ్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయా మీకు? కాల్ మాట్లాడుతున్నా అనుకుంటా. ఆడ కాదు, కింద కూర్చొని ఉన్నా తెల్లగా తెల్లగా కాదు, బయట గా ఎవరో కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? భరత్ కాదు, ఎవరో ఉన్నారా భరత్. నిజంగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం పారి. ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోదాం రిసార్ట్. నాకు ఎందుకో తేడా కొడుతుంది. నాకు కూడా తేడా అనిపిస్తుంది. నాకైతే ఒక్క నిమిషం నిద్ర పట్టలేదు. కాసేపు నిద్రపోదామని పోతే నాకైతే నిజంగా అమ్మో. అసలు నీకు వైట్ కలర్ ఏదో కనిపిస్తున్నా అక్కడ? భరత్ కాదు, ఇగో భరత్ ఈడుండి, ఇగో 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 భరత్ ఈడుండు కార్ పక్కన. అగో అక్కడ ఎవరో ఉన్నారు చూసినా? నీకు అనిపించిందా? వాడు ఎందుకు పట్టుకుని ఫోను? వీడియో నాకు తెలుసు, నాకు అర్థమైంది. సో ఇలా నేను చందన ఇద్దరం కలిసి అయితే మా వాళ్ళపైన ప్రాంక్ చేశాము. వాళ్ళైతే అస్సలు భయపడలేదన్నట్టుగానే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. అసలు భయపడలేదు, వాళ్ళ దాంట్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేదు. బిందాస్గా కూర్చొని అవునా ఎక్కడ ఏంటి అన్నట్టుగానే రియాక్ట్ అయ్యారు, కానీ నిజంగా భయపడలేదు. వాళ్ళకి తెలుసు అనుకుంటా, మేబీ నేను ప్రాంక్ చేస్తున్నా అనేసి వాళ్ళకి డౌట్ వచ్చిందేమో, అందుకోసం అయితే భయపడలేదు వాళ్ళు. ఇంకా నేను మా చందన ఇద్దరం కలిసి అయితే చేసాము. మా ఫోన్ మా జీవుకి మా బొమ్మర్దికి అయితే పట్టించామన్నమాట వీడియో తీయి అని చెప్పేసి. బికాజ్ ఫోన్ పెట్టడానికి ఎక్కడా ప్లేస్ లేకుండే. వాళ్ళు కొంచెం కూడా భయపడలేదు. మరి ఈ ప్రాంక్ హిట్టా ఫ్లాపా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా వరకు ట్రై చేశాను. ఇంకా ప్రాంక్స్ అంటారు కదా, ప్రాంక్ చేస్తే ఇలానే ఉంటుంది, వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వరు కూడా. మా వాళ్ళందరూ ఇక్కడ భలే ధైర్యవంతులు. అదే నేను ఆ ప్లేస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా భయపడేదాన్నే. బట్ వాళ్ళు ఒక్కరు కూడా భయపడలేదు. వాళ్ళ ధైర్యానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు అలాంటి రిసార్ట్లో ఎవ్వరం లేము, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. అయినా కూడా వాళ్ళు భయపడలేదంటే నిజంగా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. వాళ్ళు ధైర్యవంతులో లేదా నా ప్లాన్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయిందో కానీ వాళ్ళు రివర్స్లో నన్ను ప్రాంక్ చేశారో లేకపోతే వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ప్రాంక్ అయ్యారో కానీ మొత్తానికైతే ఈ వీడియో ఇలా వచ్చింది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి ప్రాంక్స్ చేయాలి అనేది కూడా కామెంట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సరే, ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలా నమ్మట్లేరు అని చెప్పేసి వేరే విధంగా కూడా నేను మా చందన ట్రై చేశాము. అలా ఏమన్నా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి. మా చెల్లికి ఉట్టిగానే ఆమె గార్డెన్లో పడుకొని ఉందన్నమాట. నీకు దయ్యం పట్టింది, నువ్వు దయ్యంలాగా చేస్తున్నావు అన్నా కూడా ఆమె అస్సలు రియాక్ట్ అవ్వలేదు. ఈమెనేమో దయ్యం పట్టినట్టు చేస్తుంది, ఈడ గడ్డిలో వండుకుంది. బెడ్ మీద వండుకో అంటే బెడ్ మీద వండుకుంటలేదు.
నిన్ను చూస్తే ఏదో దయ్యం పట్టినట్టే అనిపిస్తుంది నాకైతే. నాకా? అవును. నాకేం దయ్యం పట్టలేదు. ఏది? భయపెట్టకక్క ప్లీజ్ అక్క, ముందు తెలియని ప్లేస్ ఇది, చుట్టూ అడవి, ఏమైనా ఉందనుకో. మరి ఈడెందుకు వండుకున్నావు దయ్యం లెక్క? ఎంత టైం ఎంత అవుతుంది చందన? 1 o'clock అవుతుందా? 1 అవుతుంది. 1 o'clockకి మేమందరం లోపల వండుకుంటే ఈ మొక్కతి ఇక్కడ స్ట్రేంజ్గా వచ్చి దయ్యం లెక్క ఇక్కడ వండుకొని పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తుంది. నాకైతే దయ్యం పట్టిందేమో అనిపిస్తుంది మాకు. అంత సీన్ లేదు, ఏదో సాయన కూడా అక్కడే ఉంది. మా సాయిగాడు ఎప్పుడో వండుకుండు.